అది ద సర్ప్రైజ్. ఈ పాట వినే ఉంటారు మీరు. అది ద సర్ప్రైజ్, అది ద సర్ప్రైజ్. రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ అఫీషియల్గా లాంచ్ అయింది. వెంకీ కుడుముల గారు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన మంచి కమర్షియల్ అండ్ డ్రామా, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని పండించేయగల డైరెక్టర్. ప్రీవియస్ మూవీ చూసుకుంటే చలో కానీ మన నితిన్ గారితో భీష్మ, మళ్ళీ నితిన్ గారితోనే ఇప్పుడు రాబిన్ హుడ్ అనే ఒక మూవీ తీయడం జరిగింది. ఆ సినిమానే ఈరోజు ట్రైలర్ రావడం జరిగింది. ఇంకా ట్రైలర్ గురించి చూసుకుంటే ట్రైలర్ అయితే నాకు ఓకే నచ్చింది. కామెడీ ఒక లెవెల్లో ఉంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మెయిన్గా నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీకి పెద్ద ప్లేయర్ కాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు కూడా ఈ మూవీకి ఒక పిల్లర్ కావచ్చు. నాకు ట్రైలర్ అది అనిపించింది. నితిన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. శ్రీలీలంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవే డ్యాన్స్లు, ఎక్స్పోజింగ్స్ తప్పనిచ్చి పెద్దగా ఏం వాడుండకపోవచ్చు. చూడాలి సినిమాలో రేపు ఎలా ఉంటుంది. అంతేగా అంతేగా. అండ్ మ్యూజిక్ వచ్చేసి మన జీవి ప్రకాష్ యాజ్ యూజువల్లీ చించి పాడేశాడు మ్యూజిక్. నితిన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారనుకుంటున్నాను. ట్రైలర్ అయితే అలానే కనిపించింది నాకు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళకపోవచ్చు. ఖచ్చితంగా తీసుకెళ్తారు నాకు తెలిసి. ఇంకా సినిమా గురించి, ట్రైలర్ గురించి చెప్తే ట్రైలర్లో చాలా విషయాలు మనకి కొద్దిగా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. యాక్టర్ ఒక దొంగ, షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఎడిడు అమ్మో పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. తను దొంగతనం చేసుకుంటూ తర్వాత హీరో ఒక దొంగలా ఉండి అన్ని దొంగ పనులు చేసుకుంటూ ఉండగా పోలీసుని మా రాజేంద్ర ప్రసాద్ గారికి దొరకవచ్చు. ఆయన తన పర్సనల్ పని కోసం హీరోని యూస్ చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. నాకైతే అలానే అనిపించింది తీరి. నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమాలో కంటెంట్ కామెడీ బేస్ మీద ఎక్కువగా స్కోప్ పెట్టినట్టు కనిపిస్తుంది. అండ్ కామెడీ సీన్స్కి ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ కాబోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నితిన్ గారికి మొన్న భీష్మ కూడా ఒక మంచి హిట్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల గారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇచ్చే వాళ్ళ బెస్ట్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ విష్ దట్. అండ్ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఒక 2-3 పాటలు వదిలినట్టున్నారు. అది ద సర్ప్రైజ్ పాట బాగానే ఉంది. ఆ స్టెప్ల గురించి మనం అనాల్సిన అవసరం లేదు, ఎలాగో వైరల్ అయిపోయాయి కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే డ్యాన్స్ మాస్టర్ మన శేఖర్ మాస్టరే. అదే ద సర్ప్రైజ్కి డ్యాన్స్ గురించి కొంచెం కాంట్రవర్సీ కూడా జరుగుతుంది. ఆ విషయంలో మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కొన్ని సీన్స్ సినిమాలో కొంచెం లైన్ దాటి ఉంటాయని నాకు అనిపిస్తుంది. చూడాలి సినిమాలో ఉందని. నాకు ఇప్పుడు అనిపించే విషయం రేపు నేను సినిమా చూసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ముందే చెప్తే బాగుండదు. నాకు ఈ సినిమాలో అయితే అదే ట్రైలర్లో అయితే ఈ విధంగా కనిపించింది. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ చూస్తుంటారు కదా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రాబిన్ హుడ్ పేరు బాగానే ఉంది. అన్నిటికంటే పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఈ సినిమాలో ఈ టైటిల్ కూడా ఈ సినిమాకి యాప్ట్ అని చెప్పొచ్చు. టైటిల్తోనే సినిమా సగం బజ్ క్రియేట్ చేసింది. చూద్దాం. నాకైతే 100% నమ్మకం ఉందండి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఈ టైటిలే సినిమాకి పెద్ద యాప్ట్ కాబోతుంది. అండ్ ఇంకోటి సినిమాలో పెద్ద సర్ప్రైజ్, డేవిడ్ వార్నర్ గారు ఉన్నారండి ఈ సినిమాలో. ఆయనకు మన పుష్ప రేంజ్లో ఒక హెలికాప్టరు, ఆ కాస్ట్యూమ్స్, చేతిలో లాలీపాప్ చిక్కుంటూ ఆయనకి ఇలా 2 బౌన్సర్స్ తోటి దిగి అలా చిన్నగా వాక్ చేసుకుంటూ వచ్చి చిన్న స్మైల్ ఇస్తారు. చూడాలి
వాడితే వాడారు కానీ సక్సెస్ అయితే అదే అయిపోయినట్టు. రేపు సినిమా హిట్ అయితే డేవిడ్ వార్నర్కి కూడా కొద్దిగా దీని నుంచి క్రెడిట్ వెళ్తుందండి. చూడాలి. మీలో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ కోసం నన్ను ఫాలో కాండి. మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కావాలంటే కూడా నాకు కొద్దిగా మెసేజ్ కొట్టేసేయండి కామెంట్ రూపంలో. దాని గురించి కనుక్కొని మరి నేను ఈ ముందు వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో కండి. కుమ్మేద్దాం. బాయ్. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా?